ఏంటి మేడం రావడానికి ఇంతసేపు అయింది? వచ్చి మాత్రం ఉపయోగం ఏముంది అని అనిపించింది. అందుకే వెళ్దామా వద్దా అని ఆలోచించి వచ్చాను. మాటల్లో కోపం కనిపిస్తుంది. మరి కోపం రాదా? మీరు చెప్పినట్టు కుండ పగలగొట్టి దాన్ని అపశకునంగా క్రియేట్ చేశాను. కానీ నువ్వేం చేశావు? మీరు నుంచి నువ్వు అనేదాకా వచ్చిందంటే ఆనందికి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టు నటించి చివరికి పోటీలో ఓడిపోయావు. ఆనందిని నువ్వేం చేయలేవని తెలిసాక నిన్ను కలిసి ఏం లాభం? శత్రువులకి శత్రువులం, మిత్రులమైతే బాగుంటుందని ఆలోచిస్తున్నాం కాబట్టే మా అన్న మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాడు. అలాంటి మా అన్నని నువ్వు అంటావేంటి? మర్యాదగా మాట్లాడు. నా మీద ప్రతాపం చూపించడం కాదు, నేను అడిగిన ప్రశ్నకి మీ అన్నని సమాధానం చెప్పమను, అప్పుడు చూద్దాం.